సీఎం రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు మీద తొలిసూరి అగ్గై మండిపడ్డాడు మాజీ సీఎం కేసీఆర్ సారు. అసలు చరిత్ర తెలుసా ముఖ్యమంత్రి నీకు? తెలంగాణ తల్లి అనే భావన జనాల పట్ల ఎవ్వలు ఎప్పుడు తీసుకొచ్చిండ్రో కొద్దిగా తెలుసా? నా మీద పగతోటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు అనుకుంటా గరమైండు. తెలంగాణ అస్తిత్వము ప్రజల ఆంక్షల గురించి ఏంగింత సోయిలేని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఉత్త రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతోటి పిచ్చి పనులు చేసుకుంటా పోతుండని ఎర్రవెల్లిలో పెట్టిన పార్టీ లీడర్ల మీటింగ్ లా ఏడికాడ సీఎం ను ఉతికారేసిండు కేసీఆర్ సారు. తెలంగాణ తల్లి మార్పు అనేది పిచ్చికి పరాకాష్ట అందుమెత్తి పోసిండు. తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ది కాదు, యావత్ తెలంగాణ సమాజానిది. 70 ఏండ్ల కిందనే దాశరథి, రావెల్ల వెంకటరామారావు అసొంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించిండ్రు. ఈ సంగతి ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న మూర్ఖులకు తెలియదు. కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని పిచ్చిలేసిందాలకని మండిపడ్డాడు. నిజాం పాలన మీద తిరుగుబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని కీర్తించిర్రు. అదే విధంగా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అంటూ రావెల్ల వెంకటరామారావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చిండ్రు. వాళ్ళు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద పాయిరాన్ని పెంచింది. అదే టైంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటాలు నడిపింది. అసొంటి టైంలో మనకు ఒక అస్తిత్వ చిహ్నం ఉంటే మంచిగుంటది. ఆంధ్ర ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో ఆంధ్ర మాత అనే విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నారు. తర్వాత కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి నుంచి ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర మాత భావనను ఇడిచిపెట్టి తెలంగాణ తల్లి భావనను విస్మరించింది. ఆ రెండింటిని పక్కకు పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రలతోని తెలంగాణ అస్తిత్వాన్ని మరిపియ్య చూసిండ్రు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనుకుంటా ఆంధ్ర నాయకత్వం మనతోటి కూడా పాటలు పాడించింది. తర్వాత మొదలైన తెలంగాణ ఉద్యమంలో వట్టికోట అల్వారు స్వామి, కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష, యాసలు, సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం రచనలతోటి పబ్లిక్ ల భావజాల వ్యాప్తి నింపిండ్రు. గమ్మత్ ఏందంటే తెలంగాణను కలుపుకోవాలనే కుట్రల భాగంగా తెలుగు తల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్ర నాయకత్వం అలా ప్రాంతంలో 13 జిల్లాలల్లా ఎక్కడా తెలుగు తల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి ఒక హైదరాబాద్ లో ఒకటి, మహబూబ్ నగర్ లో ఒకటి, రెండే తెలుగు తల్లి విగ్రహాలు ఉండేటి. అంతగా తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను రచయితలను నేను నిలదీసిన. దాంతోనే అప్రమత్తమైన నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకురు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలా మంది తెలుగు తల్లి అనుకుంటారు గాని ఆ విగ్రహం కృష్ణవేణి, కృష్ణమ్మ నది తల్లి విగ్రహం అని కేసీఆర్ సారు పూసగుచ్చినట్టు చరిత్ర అంతా చెప్పుకొచ్చిండు. ఈ సంగతి అస్సలైన వాళ్ళకేమని తెలిస్తే మంచిగుండు. ఆ తెలవకనే కదా గిసొంటి పనులు చేస్తుండ్రని మండిపడుతుండ్రు చరిత్ర తెలిసినోళ్ళు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని అంటారు. అంటే ఏంది? ఏ పార్టీకైనా, ఏ లీడర్కైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా రూల్ సమానమే అని, రూల్స్ కాడ అందరు సమానమే అని. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి చూస్తుంటే మా పార్టీలకైతే ఓ రూలు, అవతలి పార్టీలకైతే ఓ రూల్ అన్నట్టే చేస్తున్న పేరు పోయింది. ఆడిడ కాదు, ఆఖరికి అసెంబ్లీ కాడ కూడా గదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టే కొడుతుంది. పబ్లిక్ తిప్పల మీద అరెస్టులు చేస్తున్న సర్కార్ తీరు మీద లడాయి చేస్తామనుకుంటా ప్రతిపక్షాలు అసెంబ్లీకి వస్తే ఆడ కూడా అరెస్టులు చేసి వేసుకపోయిర్రంటే ఏమనాల్లో అనుకుంటా ఆగం కాబట్టిరు పబ్లిక్. అదాని రేవంత్ సోపతి మీద టీ షర్ట్లు వేసుకొని నిరసన చూయించుకుంటా గులాబీ పాటోలు అసెంబ్లీకి వస్తుంటే ఆడనే పట్టుకొని అరెస్టులు చేసి బస్సులు వేసుకపోయారు పోలీసులు. ఆ ముచ్చట మీద అసెంబ్లీలో ముంగటేసుకుంటా కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పి టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతుర్రు అనుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చింది ఇట్లా. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. ఈ మాటల మీద తీరొక్క మాటలు వినబడబట్టినాయి సోషల్ మీడియాలో. రాహుల్ గాంధీ, అదాని, మోడీ దోస్తులు అనుకుంటా ప్రింట్ కొట్టిచ్చిన టీ షర్ట్లు వేసుకొని పార్లమెంటుకు పోయి అదాని, మోడీ మాస్కులతోని నిరసనలు చేసిరు కూడా. మరి పార్లమెంటుకు పోయినప్పుడు అడ్డం రాని రూళ్లు అసెంబ్లీకి బీఆర్ఎస్ లీడర్లు వచ్చినప్పుడు ఎట్లా అడ్డం వచ్చినాయి అనుకుంటా ప్రూఫ్లతో సహా అరుచుకోబట్టిరు. ప్రజాపాలనలో రోజు అరెస్ట్ల వార్తలు చూసి యాస్టకొచ్చిన జనము. రాహుల్ గాంధీ ఎవరో పక్క పార్టీ లీడర్ కాదు కదా, సెంట్రల్ లా ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ తరపునే కొట్లాడుకుంటా టీ షర్ట్లతోని నిరసన చేసినప్పుడు ఇలా ప్రతిపక్షంలో ఉన్న కార్పాటోలు అదే పని చేస్తే అది ఎట్లా తప్పైందో మీకే తెలవాలనుకుంటా లాజిక్లతోని ఒక తీరుగిచ్చి పడేస్తుర్రు ఇంకొందరు. అంతేందుకు అదే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ట్రాక్టర్ తోనొస్తే పోలీసులు ఓనిస్తారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం బీపీలు చూయిస్తారా అనుకుంటా ఇంకింత అరుచుకోబట్టిర్రు. రూల్ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఎట్లుంటదో కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలనుకుంటా కామెంట్లు ఇరుస్తుర్రిగా.